హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే విష్ణు పూజ ఏకాదశి రోజు మనం చేసుకుంటాం కదండి. అలాగే మనం తులసి పూజ కూడా చేస్తాము. అయితే విష్ణు పూజలో తులసి తీసుకోవడం చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే తులసి పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. హిందూ సాంప్రదాయంలో తులసి గుణాత్మకమైనది మరియు శుభంగా భావించబడింది. దాన్ని విష్ణు పూజలో ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. విష్ణు ప్రీతిని పొందడం అంటే తులసి విష్ణుమూర్తి యొక్క అత్యంత ప్రియమైన ఆకృతిగా పరిగణించబడుతుంది. ఆగ్నేయ శాస్త్రంలో తులసి వేయడం లేదా దానిని పూజలో ఉపయోగించడం ద్వారా విష్ణు అనుగ్రహం పొందుతారు. పవిత్రత మరియు శుభ్రమైన ద్రవ్యాలు తులసి పత్రాలు పవిత్రంగా మరియు శుద్ధిగా భావించబడతాయి. ఇది మనస్సును పవిత్రం చేసి మన ఆత్మను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. తులసి పత్రాలు దేవాలయాలలో పూజలో విరాళాల్లో వినియోగించడం ద్వారా భక్తుల ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. అలాగే ఆత్మశాంతి మరియు బుద్ధి లోకాన్ని పొందవచ్చు. తులసి మొక్కను ఆయుర్వేదంలో సర్వం ఆరోగ్యానికి మంచిది మరియు శరీరంలో శక్తిని పెంచేలా చెప్పబడింది. ఇందువల్ల విష్ణు పూజలో తులసి పత్రాలను ఉపయోగించడం అనేది శక్తివంతమైన మరియు పవిత్రమైన భావనగా పరిగణించబడుతుంది. ఏకాదశి రోజు తులసి మొక్క పూజ చాలా ముఖ్యమైనది. తులసి పూజ చేసే పద్ధతులు ఏంటంటే, ఏకాదశి రోజు తులసి మొక్కను శుభ్రంగా ఉంచాలి. దానికి నీటితో స్నానం చేయించాలి. అంటే తులసి పత్రాలు ఉంటాయి కదండి, ఆ పత్రాలని మనం నీటితో చిలకరించాలన్నమాట. నీటిని చిలకరిస్తే ఆ ఆకులన్నీ కూడా శుద్ధి అవుతాయి. అంటే డస్ట్ అన్నది పోతుంది. అది స్నానం ఆచరించాలి. అలాగే తులసి పువ్వులు ఆకులతో పూజ చేయడం ఎంతో శ్రద్ధగా చేయాలి. పూజలు ప్రారంభించే ముందు స్వచ్ఛత పాటించాలి. గంగాజలంతో తులసి మొక్కపై గంగాజలం జల్లి అలాగే చల్లడం వల్ల ఏంటంటే దానికి ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటకు పోయి ప్రత్యేక శక్తి వస్తుందని నమ్మకం. అలాగే తులసి పూజ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే జపం చేయాలి. పూజ తర్వాత తులసి ఆకులను అనేక ఆధ్యాత్మిక పనుల కోసం ఉపయోగించవచ్చు. అంటే మనం పూజ చేసిన తర్వాత మనం తులసి తాలూకా మనం ఏదైతే పూజ చేస్తామో ఆ తులసిని అయితే మనం వాడకూడదండి. మనం బయట వేరేగా ఉన్న తులసిని అయితే ఆకులు తుంచి మనం వాడుకోవచ్చు. కేవలం వ్రతం అనుగుణంగా ఉంచుకోవాలి. మరియు ఏకాదశి వ్రతం లేదా పూజ పూర్తయ్యాక అంగీకారం ప్రకారం ఉపవాసం ముగించవచ్చు. మనం ఏకాదశి వ్రతం తర్వాత ద్వాదశి పూజ చేస్తాం కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే తులసితో విష్ణుమూర్తిని కలిపి లక్ష్మీనారాయణను పూజ చేయాలండి. పూజ చేసిన తర్వాత మనం ఉపవాసం విరమించవచ్చు. ఇది ఒక విశేషమైన పూజా విధానం. ఇది శరీరానికి మనస్సుకు శాంతిని ధార్మిక పవిత్రతను తెచ్చే అవకాశం కల్పిస్తుంది. ఇది మన శరీర శుద్ధి అలాగే మనసుకు కూడా శుద్ధి అవుతుందండి, శాంతి చేకూరుతుంది. ఇలా పూజ చేసేటప్పుడు మనం తులసి పూజ చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని శరణు వేడుకోవాలండి. అలాగే నేనైతే ఏకాదశి చేసిన మరుసటి రోజు ద్వాదశి పూజ చేశానండి. తులసమ్మని కృష్ణుడి దగ్గర పెట్టి తులసమ్మని పూజ చేశానండి. నాకు వచ్చినంతలో నేను పూజ చేసుకున్నాను. లక్ష్మీనారాయణని పూజించి వాళ్ళ అనుగ్రహం కోసం మనం ఈ పూజ చేసుకోవాలి. నైవేద్యం అరటిపళ్ళు లేదంటే బెల్లం ఏదైనా పెట్టుకోవచ్చు. కమలాపండు కూడా పెట్టుకోవచ్చండి. బెల్లాన్ని సమర్పించవచ్చు. ఇలా లక్ష్మీనారాయణ పూజ చేసుకోవాలి. ద్వాదశి రోజు తులసితో పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ రోజంతా కూడా మనసు ప్రశాంతంగా మనసు కూడా శుద్ధిగా ఉంటుందండి. ఎంతో తేలిగ్గా ఉంటుంది. ఇలా మనం ఏకాదశి ద్వాదశి నెల వచ్చే మనం పూజ చేసుకోవచ్చు. ముఖ్యమైనవి ముక్కోటి ఏకాదశి అలా వైకుంఠ ఏకాదశి అంటాం కదండి. ఇవన్నీ కూడా కాకుండా ఎప్పుడూ కూడా తులసి నిత్య దీపారాధన చేసుకోవాలి. మన నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చు. నైవేద్యం అంటే పటిక పంచదార కానీ లేదా బెల్లం కానీ అరటిపండు కానీ కమలా ఫలాలు కూడా పెట్టచ్చు.
ఈ పూజ చేసుకున్న తర్వాత మనకి మనశ్శుద్ధి అలాగే శరీర శుద్ధి కూడా అవుతుంది. తులసమ్మ దగ్గర ఎక్కువగా గడపడం వల్ల ఏంటంటే మనకి వచ్చే వాయువు అంటే ఏదైతే వెలువడుతుందో అది చాలా మంచిది.